यो ब्रह्मादि समस्तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्हारिणी यस्यास्त्युष्टतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम् यश्छिन्दन्ति तिजेन्द्रवक्षसमसौ स्तम्भाननोद्भाव्य च प्रह्लादाख्यकबालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीगुरुभ्यो नमः। मातृपितॄणाभ्यो नमः। लक्ष्मीनरसिंहपरब्रह्मणे नमः। हे भगवान्, ఈనాటి ధనుర్మాస విశిష్ట పూజా సేవాంతర్గతంగా అవధారేలో కార్యక్రమంలో ఈ కాపింజల సంహిత అనబడేటువంటి గ్రంథంలో ధనుర్మాస వైశిష్ట్యాన్ని గురించి చెప్పబడేది. దాంట్లో కొద్ది భాగాన్ని నీ ముందు ఉంచదలుచుకున్నాను, అవతరించవలసిందిగా కోరుతున్నాను. పూర్వం బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ధనుర్మాస యొక్క వైశిష్ట్యాన్ని అనేక విధాలుగా చెప్పాడు. ఆ సమయంలో ధనుర్మాసం యొక్క సమయంలో పూజలు మొదటితో పాటు ఏ ఏ విధమైనటువంటి పనులు చెయ్యాలి అనేటువంటి దాన్ని కూడా చెప్తూ, ఈ సమయంలో ఎవరైతే ఈ ధనుర్మాస పూజని చేస్తుంటారో వారికి ఉన్నటువంటి సమస్తమైన పాపాలన్నీ కూడా ప్రక్షాళితమైపోతాయి, దగ్ధంగా వనర్చబడుతుంది అని చెప్తూ, ఈ విధంగా యథా రత్నాని వర్ధంతే సముద్రే వివిధాన్యపి తథా భాగ్యాని వర్ధంతే ధనుర్మాస వ్రతోత్తమాతు. ఏ ప్రకారంగా శుక్లపక్షం నాటి చంద్రుడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతుంటాడు, ఏ ప్రకారంగా సముద్రంలో అనేకమైన రత్నాలు ఎన్ని తోడినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి అవుతూనే ఉంటాయి. కనుక అనంతమైనటువంటి రత్నాలకు నీలమైనటువంటి ఆ సముద్రంలో రత్నాలు పరంపరగా చేరినట్టుగాను, అదేవిధంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినటువంటి వారి విషయంలో అనేకమైనటువంటి భాగ్యాలు, కళ్యాణ పరంపరలు విపరీతమైనటువంటిగా చేరి వారిని అనేక విధాలుగా సంతృప్తిపరుస్తుంటాయి. కనుక ఈ సమయం ధనుర్మాస వ్రతం అనేది ఆచరించాలి. ఈ సమయంలో ముఖ్యంగా దీపదానం అనేది చెప్పబడ్డది. దీపదానం ప్రశస్తం హి ధనుర్మాస ప్రపూజనే. ధనుర్మాసం పూజ సమయంలో కూడా దీపదానం చెయ్యాలి. ఈ దీపదానము గోఘృతం చేయాలి. ఆవు నేతితో తయారు చేయబడి వెలిగించబడ్డటువంటి దీపదానం అనేది, లేదా తిలతైలత నువ్వుల నూనె. తైలం అంటేనే నువ్వుల నూనె అర్థం, తిల నుంచి పుట్టింది తైలమని. అది అనేక మితమైనటువంటి నూనెలు కూడా మనం అనువర్తిస్తున్నాం. కానీ నువ్వుల నూనెతో చేసినటువంటి యొక్క, ఎందుకంటే ఈ సమయంలో నువ్వుల ప్రాధాన్యం బాగా ఉంది. ఈ చలికాలం నుంచి
అందుకరికి అనేకమైనటువంటి చేసేటువంటి పదార్థాలు నువ్వులతో చేస్తుంటారు. నువ్వుల పదార్థాలు తినాలి, నువ్వులతో దీపం వెలిగించుకోవాలి, నువ్వులతో స్నానం చేయాలి, ముఖ్యంగా మకర మాసం సంక్రాంతి రోజునాడు. కనుక ఈ నువ్వులు అనేటువంటి భగవంతుని యొక్క స్వేదజాలు అంటారు. 3 రకాలైనటువంటి నువ్వులు, తిలా కృష్ణాస్తిలా శ్వేత తిలా సౌమ్యా వశానుగా, తెల్లని నూలు, నూలని నూలు, అట్లానే ఇంకా ఎరుగానేటువంటి నువ్వులు ఉన్నాయి. ఈ 3 రకాల నువ్వులు కూడా చాలా పవిత్రమైనటువంటిది. ఇటువంటి నువ్వులోంచి వచ్చినటువంటివి ఆ తైలము నువ్వులు ఉంది, అది శరీరాన్ని వెలింపజేస్తుంది. కనుక నువ్వుల నూనెను తోన్ చేయబడ్డ దీపాలు కానీ, అఖండమైన దీపాలు, అంతమైన దీపాలు ఆ భగవంతుడు పరమాత్మ అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క సంతోషం కొరకై యథాశక్తిగా దానం చేయాలి, దీపాన్ని ప్రజ్వలింపజేయాలి. దీనివల్ల సమస్త రోగాలన్నీ కూడా నివృత్తి అవుతుంటాయి. దీపదానం చేసేటప్పుడు దీపో దదాతి వైజ్ఞానం దీపో వై భాగ్యదో భవేదు మాసే మాసార్ధకే వాపి దశైక దివసేపి వా. దీపం అనేది ఏం చేస్తుంది? ఏ విధంగానైతే చీకటి నుంచి వెలుతురు వచ్చి మొత్తం చీకటిని ధ్వంసం చేస్తుందో, అదే ప్రకారం మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే దాన్ని తీసేసి జ్ఞానం అనే దీపం వెలిగించబడుతుంటుంది. కనుక ఈ దీపము భాగ్యాన్ని గెలింపజేసేది. కనుక 1 రోజులు కూడా దీపాన్ని వెలిగించడము, దీపాన్ని భగవంతుడికి అర్పించడం, దీపాన్ని దానం చేయడము అనేటువంటిది నెల రోజు చేయలేని పరిస్థితితో మాసార్ధేవ అన్నారు. 15 రోజులు కానీ లేదా 11 రోజులు కానీ, చివరికి 1 రోజు అయినప్పటికీ కూడా యస్మిన్ దినే సమాప్తి. ముఖ్యంగా ఈ వ్రతము ముగింపు అనేటువంటి మకర సంక్రాంతి దివసం, మకర సంక్రమణం చేయలేక ముందు ధనుర్మాసం ముగింపు ఉంటుంది. ఈ ఏదైతే ముగింపులు దివసం ఉంటుందో ఆ రోజు కూడా చేయాలి. ఆ రోజు ముఖ్యంగా ఈ పూజ చేసేటువంటి ప్రతిమ మనం మొదట్లో చెప్పుకున్నాం. మధుసూదనుడు అనబడేటువంటి ఒక ప్రతిమను, బంగారు ప్రతిమను చేసి ఆ ప్రతిమను పూజించాలన్నాం. కనుక ఆ ప్రతిమ దానం కూడా చేయాలి. ఒక బ్రాహ్మడైనటువంటి వాడి సుశీలుడు, మంచి సత్ప్రవర్తనడు కలిగినటువంటి సద్విద్యాపరంగా వేదాంగ తత్వజ్ఞుడైనటువంటి వాడు అయినటువంటి బ్రాహ్మణుకి దానం చెయ్యాలి. ఏ దానము చేసినా కానీ సదక్షిణంగా చెయ్యాలి నియమం. అంటే లోకంలో వ్యవహరించబడేటువంటి ధనాన్ని కొంతైనా కలిపి ఇవ్వాలి. ఊరికే ఇంట్లో పొలం వస్తుందా దానం చేస్తా అంటే దాన సాద్గుణ్యార్థం దక్షిణ అంటారు. కనుక ఏ దానమైనా దాని వెంబడి దక్షిణ ఉండాలి. కనుక దక్షిణతో పాటుగా ఈ యొక్క దీపదానము అట్లానే ప్రతిమాదానము చేస్తూ ఉండాలి. దీనివల్ల వ్రత సంపూర్తి అనేటువంటిది అవుతూ ఉంటుంది. ఆ ప్రకారంగా దీపదానం చేస్తూ ఆ భగవంతునికి చెప్పాలి, మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమ సంతు మనోరథా అని భగవాన్ యాచించాలి. ఏ భగవాన్ మధుసూదన, ధనుర్మాస ఫలప్రదుడవు నీవు, కనుక నీ మూర్తి నేను ఇంతవరకు చేసి యథాశక్తిగా చేసి దీన్ని దానం చేస్తున్నాను. కనుక ఈ యొక్క వ్రతం వలన నా యొక్క మనోరథాలను నెరవేర్చవలసింది అంటూ విధంగా ఆ భగవంతుని యొక్క ప్రతిమను దానం చెయ్యాలి అని బ్రహ్మదేవుడు ఈ ప్రకారంగా చెప్పాడు. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. सर्वस्य चित्ते सर्वमेव तेनाप्नोति सर्वं जीवदेवस्यान्तभोगोऽस्तु देव्याः